కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక హామీని కూడా ఈ రేవంత్ సర్కారు నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడిపోయాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిండ్రని ఆరోపించారు. సరే, 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి ఊర్లలో ఉండే ప్రజలను ఆగమాగం చేసి అడ్డమైన హామీలు ఇచ్చి ఆ రోజు బోల్తా కొట్టించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. కానీ హైదరాబాద్ ప్రజలు మోసపోలేదు. హైదరాబాద్లో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇయ్యలే. మొత్తం బీఆర్ఎస్ని గెలిపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆనాడు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ ఆ రోజు పాంప్లెట్లు కొట్టించిండు. 9,700 కోట్ల అభివృద్ధి 9.5 ఏళ్లలో చేసినాం. సంవత్సరానికి 1000 కోట్లతో అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఆ రోజు పాంప్లెట్లు కొట్టించి మళ్ళొక్కసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా అని చెప్పి అన్ని డివిజన్లలో ప్రచారం చేసి మీ దయతోని కేసీఆర్ గారి బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచొచ్చిండు ఎమ్మెల్యే. కానీ ఏం పుట్టిందో ఏమో మరి, గెలిచినాక సంవత్సరంకే సడన్గా కాంగ్రెస్ వాళ్ళు అందంగా కనబడ్డారట. ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు చాలా గొప్ప పని చేసిండట, వాళ్ళు ఏందో ఊడవీకినట, కాబట్టి నేను కాంగ్రెస్లో పోతున్నాను పోయిండు. ఎందుకు పోయిండా అని మేము తెలుసుకుంటే తర్వాత తెలిసి వచ్చింది మాకు. ఆయనకేదో 11-12 ఎకరాలు జాగుందట గాడెన్నో కుతుబులాపూర్లో. రేవంత్ రెడ్డి ఫోన్ చూసినావు, గాజుల రామారావు అట అడ్రస్ కూడా ఎరికేనా తమ్మి నీకు? ఒక భూమి 1000 కోట్ల భూమి అట. ఆ భూమి కోసం ఇలా ఆత్మను చంపుకొని మనిషి కూడా అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఆ భూమి మరి పోయేటప్పుడు కొంట పోతాడో ఏదో నాకు తెలియదు, కానీ ఆ భూమి కోసం ఇవాళ పోయి ఆ పార్టీలో వచ్చిండు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ములను, మా చెల్లెళ్లను, మా అక్క అన్నలను కూడా ఒక్క మాట ఆలోచన చేయండి. 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబోళ్ళకి ఏమైనా మంచి చేసిండ్రా, ఏమైనా సాయం చేసిండ్రా ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు. అత్తలకు 4,000 ఇస్తా, కోడళ్లకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను ఆ రోజే చెప్పిన, ఏమని, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఇచ్చకపోయే బ్యాచ్ ఇది, మంచోళ్ళు కాదని చెప్పిన. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో కానీ, మేడ్చల్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి, బ్రహ్మాండంగా బూతులు మాట్లాడతాడు. పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను దొక్కుతున్నాడు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు.